హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సెషన్లో మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ కాకతీయ యూనివర్సిటీ సంబంధించినటువంటి ప్రోస్ ది ప్లెజర్ ఆఫ్ బుక్స్ ఈ ప్రోస్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. కేయూ సెకండ్ సెమ్ న్యూ సిలబస్ అనేసి మీకు ప్లేలిస్ట్ అవైలబుల్గా ఉంటుంది, దాంట్లో చూడండి. ఒకవేళ కావాలి అంటే మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ప్లేలిస్ట్ లింక్ కూడా ఇస్తాను. డైరెక్ట్ దాని మీద క్లిక్ చేస్తే మీకు ప్లేలిస్ట్ ఓపెన్ అవుతుంది. అన్ని లెసన్స్ మీకు ఒకే సింగిల్ ప్లేస్లో కనిపిస్తాయి. ఓకే, సో ఫస్ట్ ఈ ప్రోస్ గురించి తెలుసుకునే ముందు రైటర్ గురించి ఒక్కసారి చూద్దాం. సో రైటర్ వచ్చేసి విలియం లాన్ ఫెల్ప్స్. సో ఫస్ట్ we will see about him. About the author, William Lawn Phelps was an American essayist, critic and professor. So ఈయన ఒక అమెరికన్ essayist, critic and professor. He was born in 1865 and died in 1943. ఇది వచ్చేసి 1865 లో బర్త్ అయితే డెత్ వచ్చేసి 1943. He was a famous English professor at Yale University. Yale యూనివర్సిటీలో ఆయన ఒక చాలా ఫేమస్ ఇంగ్లీష్ ప్రొఫెసర్. He loved literature and encouraged people to develop the habit of reading. సో ఆయనకి లిటరేచర్ అంటే చాలా ఇష్టం, అందుకే అందరినీ హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ ని డెవలప్ చేసుకోమని ఎంకరేజ్ చేసేవాడు. ఆయన ఫేమస్ వర్క్స్ లో ద ప్లెజర్ ఆఫ్ బుక్స్ అనేది ఒకటి, అంటే ఇప్పుడు మనం చదివే ప్రేస్ ఒకటి. నెక్స్ట్, హిస్ రైటింగ్ స్టైల్ ఇస్ సింపుల్, క్లియర్ అండ్ ఇన్స్పైరింగ్. చాలా సింపుల్ గా, క్లియర్ గా, ఇన్స్పైరింగ్ గా ఉంటాయి. హీ ఫోకస్డ్ ఆన్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ రీడింగ్ ఇన్ ఎవ్రీడే లైఫ్. ఈయన ఎక్కువగా మనం డైలీ చదవడం వల్ల అందులో ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో దాని మీదే ఫోకస్ చేసేవాడు. విలియం లాన్ ఫిలిప్స్ వాస్ ఎ గ్రేట్ టీచర్ అండ్ రైటర్ హూ షోడ్ ద జాయ్ అండ్ వాల్యూ ఆఫ్ రీడింగ్ బుక్స్. సో మనకు బుక్స్ చదవడం వల్ల ఎంత జాయ్ ఉంటుంది, దాని యొక్క వాల్యూ ఎలా ఉంటుంది అని చెప్పినటువంటి ఒక గొప్ప టీచరే ఈ విలియం లాన్ ఫిలిప్స్. ఇది వచ్చేసి ఆథర్ గురించి. నెక్స్ట్ ఇంకా థీమ్ లోకి వెళ్తే, బుక్స్ ఆర్ అవర్ ట్రూ అండ్ కాన్స్టెంట్ కంపెనీస్ ఇన్ లైఫ్. సో మన లైఫ్ లో నిజమైన నేస్తం, మనకు తోడుగా ఉండేది, కాన్స్టెంట్ గా ఉండేది ఎవరు అని అంటే బుక్సేనంటాం. రీడింగ్ గివ్స్ us both knowledge and great pleasure. రీడింగ్ వల్ల మనకు నాలెడ్జ్, జ్ఞానం పెరుగుతుంది, ఆనందం కూడా కలుగుతుంది. బుక్స్ హెల్ప్ us grow mentally and shape our character. సో మనం మెంటల్లీ డెవలప్ అవ్వడానికి, మన క్యారెక్టర్ ని షేప్ చేసుకోవడానికి కూడా బుక్సే మనకి యూస్ అవుతాయి. దే ప్రొవైడ్ కంఫర్ట్ అండ్ హ్యాపీనెస్, ఎస్పెషల్లీ ఇన్ లోన్లీనెస్. ఒంటరిగా ఉన్న వాళ్ళు ఎక్కువ మంది బుక్స్ చదవడానికే ప్రిఫర్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే ఆ చదువుతున్నప్పుడు అందులో ఆ ప్లెజర్, అంటే ఆ హ్యాపీనెస్, కంఫర్ట్ అనేది అది ఎక్స్పీరియన్స్ తోనే తెలుస్తుంది. ఓవరాల్ the essay shows that reading is a valuable and enjoyable habit. సో రీడింగ్ అనేది ఒక హ్యాబిట్. ఆ హ్యాబిట్ అనేది ఒక నార్మల్ హ్యాబిట్ కాదు, చాలా వాల్యుబుల్ అండ్ ఎంజాయబుల్ హ్యాబిట్ అంట. సమరీలోకి వెళ్తే, ద ప్లెజర్ ఆఫ్ బుక్స్ ఇస్ అన్ ఎస్సే ఇన్ విచ్ విలియం లాన్ ఫెల్ప్స్ బ్యూటిఫుల్లీ ఎక్స్ప్లెయిన్స్ ద వాల్యూ అండ్ జాయ్ ఆఫ్ రీడింగ్. సో ఈ ఎస్సేలో మనకు మన ఆథర్ విలియం లాన్ ఫెల్ప్స్ చాలా అందంగా వర్ణిస్తున్నాడు రీడింగ్ గురించి, దాని యొక్క గొప్పతనం, దాన్ని చదవడం వల్ల వచ్చే జాయ్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హీ ప్రెజెంట్స్ బుక్స్ యాజ్ అవర్ బెస్ట్ కంపానియన్స్ అండ్ షోస్ హౌ దే ఎన్రిచ్ అవర్ లైఫ్స్ విత్ నాలెడ్జ్, ఇమాజినేషన్ అండ్ కంఫర్ట్. సో బుక్స్ చదవడం వల్ల మనకు అవి ఒక మంచి కంపానియన్స్, అంటే ఒక నిజమైన నేస్తమేలతో ఎలా తోడుంటాడో బుక్స్ కూడా మనకు ఒక మంచి తోడుగా ఉంటాయి. అంతేకాదు మన నాలెడ్జ్ డెవలప్ అవ్వడానికి, మన ఇమాజినేషన్ పవర్ అండ్ కంఫర్ట్ అన్ని డెవలప్ అవ్వాలంటే మనకు తోడుగా ఉండేది బుక్స్ ఏనంట. At the beginning of the essay, Phelps say that books are always ready to be our friends. Unlike human beings, they never get tired, bored or irritated. సో హ్యూమన్ బీయింగ్స్ ఎలా అంటే ఫ్రెండ్స్ అయినా కూడా ఒక్కోసారి బోర్ గా ఫీల్ అవ్వడం, ఇరిటేట్ అవ్వడం, టైర్డ్ అవ్వడం ఉంటాయి. కానీ బుక్స్ అలా కాదు, బుక్స్ ఎప్పుడు మనతో ఫ్రెండ్షిప్ చేయడానికి రెడీగా ఉంటాయంట. వీ కెన్ పికప్ ఎ బుక్ అట్ ఎనీ టైమ్ అండ్ ఇట్ విల్ బి ఆల్వేస్ బీ దేర్ టు గివ్ అస్ కంపెనీ. సో మన ఫ్రెండ్ మనతో ఉండడు, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి, పని ఉంది అని వెళ్తాడు, కానీ బుక్ అలా కాదు, దాన్ని ఒక్కసారి తీసుకోవచ్చు, ఏ టైంకైనా తీసుకోవచ్చు, అది మనతో ఎప్పుడు ఉంటుంది. Books do not demand anything from us, yet they give us a lot in return. సో బుక్స్ ఏవి కూడా వాటికి ఇది కావాలి అనేసి రిటర్న్ లో కోరుకో, దానికి రిటర్న్ గా మనం ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ బుక్స్ మనకు చాలా ఇస్తాయి. దే ఆర్ సైలెంట్ బట్ త్రూ రీడింగ్ దే స్పీక్ టు us అండ్ షేర్ దేర్ ఐడియాస్, స్టోరీస్ అండ్ విజ్డమ్. నిజానికి బుక్స్ మనతో చాలా సైలెంట్ గా ఉంటాయి,
కానీ వాటిని చదవడం ద్వారా అవి మనతో మాట్లాడతాయి. దానిలో ఉన్న ఐడియా, స్టోరీస్ అండ్ జ్ఞానాన్ని మనకందరికీ అర్థమయ్యేలాగా చేస్తాయి. Phelps explained that reading is not just useful but as a great pleasure. రీడింగ్ అనేది యూస్ఫుల్లే కాదు, అది గ్రేట్ ప్లెజర్ ని కూడా ఇస్తుంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ హ్యాబిట్స్ ఏ పర్సన్ క్యాన్ డెవలప్. ఒక మనిషి డెవలప్ చేసుకునే బెస్ట్ హ్యాబిట్ ఏంటి అని అంటే రీడింగే. త్రూ బుక్స్ వీ కెన్ లెర్న్ అబౌట్ డిఫరెంట్ కల్చర్స్, పీపుల్ అండ్ ప్లేసెస్. మనం బుక్స్ ద్వారా కల్చర్స్ ని, పీపుల్, ప్లేసెస్ గురించి కూడా నేర్చుకోవచ్చు. వీ కెన్ ట్రావెల్ అరౌండ్ ది వరల్డ్ వితౌట్ లివింగ్ అవర్ హోమ్స్. సో ఇంట్లోనే ఉండి ప్రపంచం మొత్తం ఎలా తిరగొచ్చు అంటే బుక్స్ వల్ల తిరగొచ్చు అంట. బుక్స్ ని చదివితే మనం ప్రపంచాన్ని చదవచ్చు. బుక్స్ హెల్ప్ us టు ఎక్స్పాండ్ అవర్ నాలెడ్జ్ అండ్ ఇంప్రూవ్ అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్. సో జీవితాన్ని అర్థం చేసుకోవడానికి, ఇంప్రూవ్ చేసుకోవడానికి, నాలెడ్జ్ ని పెంచుకోవడానికి బుక్స్ హెల్ప్ చేస్తాయి. దే ఆల్సో స్టిమ్యులేట్ అవర్ ఇమాజినేషన్ అండ్ మేక్ us థింక్ డీప్లీ. సో మన ఇమాజినేషన్ పవర్ అంటే ఊహించే శక్తిని, డీప్ గా ఆలోచించే మనలోని పవర్ ని అది బయటికి తీసుకొస్తుంది. ది ఎస్సే ఆల్సో హైలైట్స్ దట్ బుక్స్ క్యాన్ ఇన్ఫ్లుయెన్స్ అవర్ క్యారెక్టర్ అండ్ పర్సనాలిటీ. బుక్స్ మన క్యారెక్టర్ ని అండ్ పర్సనాలిటీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయంట. గుడ్ బుక్స్ టీచర్స్ ఇంపార్టెంట్ వాల్యూస్ అండ్ గైడర్స్ ఇన్ మేకింగ్ బెటర్ డెసిషన్స్. ఒక మంచి పుస్తకం మనకు మంచి విలువలనే కాకుండా మనకు మంచి డెసిషన్స్ తీసుకోవడానికి మనకు గైడ్ లా కూడా ఉంటుంది. Some books inspire us to achieve our goals, while others provide comfort during difficult times. So difficult times లో కొన్ని యూస్ అవుతాయి, కొన్ని మనల్ని ఆ గోల్స్ అచీవ్ చేయడానికి ఇన్స్పిరేషన్ ని కూడా ఇస్తాయి. Phelps believes that books can even change a person's life by shaping their thoughts and attitudes. సో ఒక మనిషిని మార్చగలిగే శక్తి, తన ఆలోచనలు తనని షేప్ చేయగలిగే శక్తి నిజంగా బుక్స్ కి ఉందంట. Another important idea in the essay is that reading should not be treated as a duty or burden. చాలా మంది చదవడం అంటే అదేదో బర్డెన్ లాగా ట్రీట్ చేస్తారు. అలా అనుకోవద్దు, అదేదో డ్యూటీ లాగా చదవద్దు. Many people read only for exams or for gaining information, but Phelps suggests that reading should be done for enjoyment. సో ఈయన ఏం చెప్తున్నా అంటే ఊరికే ఎగ్జామ్స్ అప్పుడు చదివి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కాదు, మనం రీడింగ్ అనేది ఎంజాయ్మెంట్ తోనే చేయాలి. వెన్ వి రీడ్ విత్ ఇంట్రెస్ట్ అండ్ ప్లెజర్ వి అండర్స్టాండ్ ది కంటెంట్ బెటర్ అండ్ రిమెంబర్ ఇట్ ఫర్ లాంగర్ టైం. మనం ఎప్పుడైతే ఇంట్రెస్ట్ అండ్ ప్లెజర్ తో చదువుతామో అప్పుడు ఆ కంటెంట్ బాగా అర్థమవుతుంది, దాన్ని మనం ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోవచ్చు. ఆ టైంకి చదువుకున్నవి ఎగ్జామ్ కి చదువుకునేవి అవుతాయంటే మళ్ళీ వెంటనే మర్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి. హీ ఎంకరేజెస్ రీడర్స్ టు డెవలప్ ఎ లవ్ ఫర్ బుక్స్ రాదర్ దాన్ రీడింగ్ జస్ట్ ఫర్ అవర్ కంపల్షన్. సో మన అవసరానికి చదవడమే కాకుండా రీడింగ్ ని కూడా డెవలప్ చేసుకోండి, ఒక హ్యాబిట్ ని అనేసి చెప్తున్నారు. Phelps also points out that books are great companies in times of loneliness. మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనకు తోడుగా ఉండేది బుక్సే. When we feel sad or alone, books can comfort us and make us feel better. మనం సాడ్ గా ఉన్నా కూడా మనకు తోడుగా ఉండేది బుక్సే. They offer both entertainment and wisdom at the same time. మనకి ఎంటర్టైన్మెంట్ తో పాటు విజ్డమ్, జ్ఞానాన్ని కూడా ఇస్తాయి ఒకేసారి. A good book can make us laugh, think and even forget our worries for a while. ఒక మంచి పుస్తకం మనం నవ్విస్తుంది, ఆలోచించేస్తుంది, అలాగే మన బాధలన్నింటినీ మర్చిపోయేలాగా చేస్తుంది. He further advises readers to choose good books carefully. Not all books are equally valuable, so we should select those that are meaningful and enriching. సో ఆయన ఏమని చెప్తున్నా అంటే గుడ్ బుక్స్ ని జాగ్రత్తగా ఎంచుకోండి, ఎందుకంటే అన్ని బుక్స్ లో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉండదు. సో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉండే బుక్స్ ని బాగా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి, వాటి వల్ల మనం లైఫ్ లో ఎన్రిచ్మెంట్ అనేది జరుగుతుంది. రీడింగ్ గుడ్ లిటరేచర్ హెల్ప్స్ us గ్రో ఇంటెలెక్చువల్లీ అండ్ ఎమోషనల్లీ. సో మన జ్ఞానాన్ని అలాగే మన ఎమోషన్స్ ని డెవలప్ చేయగలిగేది మంచి పుస్తకం చదవడం వల్లే. సో బుక్స్ రీడింగ్ వల్ల ఎంత మంచి ఫలితాలు అనేవి ఉంటాయి, రిజల్ట్స్ ఉంటాయి అనేది మనకి ఇక్కడ రైటర్ చాలా బాగా చెప్పారు. ఇంకా కంక్లూషన్ లోకి వెళ్ళిపోతే ద ప్లెజర్ ఆఫ్ బుక్స్ షోస్ దట్ బుక్స్ ఆర్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ట్రెజర్స్ ఇన్ లైఫ్. సో నిజమైన ఒక పెద్ద ఆస్తి అనుకోవచ్చు, లేదు అంటే ట్రెజర్ అంటే ఒక నిధి లాంటిది ఏంటి అని అంటే బుక్కేనంట. దే ప్రొవైడ్ నాలెడ్జ్, జాయ్ అండ్ కంఫర్ట్ అండ్ దే హెల్ప్ us బికమ్ బెటర్ ఇండివిజువల్స్. సో మనకి నాలెడ్జ్, జాయ్ అండ్ కంఫర్ట్ తో పాటు మనల్ని ఒక గొప్ప వ్యక్తిలాగా మలిచేది
bouquet. William Lawn Phelps emphasizes that reading is not only useful but also a wonderful source of happiness. ఇది ఓన్లీ యూస్ఫుల్ అనే కాదు, హ్యాపీనెస్ కి కూడా అది కూడా ఒక సోర్స్. బుక్స్ ఆర్ లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్ దట్ గైడ్, ఇన్స్పైర్ అండ్ సపోర్ట్ us ఇన్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ లైఫ్. సో మన జీవితంలోని ప్రతి స్టేజ్ లోని మనకు అవి సపోర్ట్ నిస్తాయి, మనని గైడ్ చేస్తాయి, ఇన్స్పైర్ చేస్తాయి. ఎలా అయితే మనకు ఫ్రెండ్స్ మన తోడుంటారో బుక్స్ మనకి లైఫ్ లాంగ్ తోడుగా ఉండి మన జీవితంలో ముందుకు వెళ్ళడానికి హెల్ప్ చేస్తాయి అని చెప్తున్నారు. ఓకే, సో ఇది వచ్చేసి ఈ ఆన్సర్ యొక్క సమరీ. మనం నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ సమరీతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియోస్. బాయ్ బాయ్.